హాయ్ సార్, నా పేరు జయరామ్. ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్, నల్గొండ డిస్ట్రిక్ట్. సో యాక్చువల్లీ నేను సాయి యూనివర్సిటీ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కూడా తెలియదు, బట్ సబ్జెక్ట్ గురించి ఏఐ గురించి ఇంకా రీసెర్చ్ చేస్తుంటే దెన్ మాకు సాయి యూనివర్సిటీలో ఉంటుంది స్పెషల్ ఓన్లీ ఫర్ ఏఐ. అంటే బయట కాలేజెస్లో ఏంటంటే నీకు కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, అందులో ఏఐ స్పెషలైజ్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే ఓన్లీ యు ఆర్ గోయింగ్ థియరటికలీ అండ్ ప్రాక్టికలీ ఏఐ అప్లికేషన్, అంటే ప్యూర్ ఏఐ మేజర్ ఉంటుంది ఇది. సో దాని ప్లస్ ఇంకా ఏఐతో నువ్వు స్పెషలైజేషన్ ఉంటుంది, ఏఐ విత్ ఇన్ బ్రాంచ్ లైక్ ఫిన్టెక్ కానీ అగ్రిటెక్ కానీ. సో ఇవి ఫ్యూచర్ డిమాండ్ కోర్సెస్ అండ్ ఇండస్ట్రీ రెడీ కోర్సెస్. ప్లస్ ఇక్కడ సాయి యూనివర్సిటీలో ఫ్యాకల్టీ లైక్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి పిహెచ్డి డిగ్రీస్ ఉంది, స్కాలర్స్ విత్ మోర్ దెన్ 10-20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టర్. అందరు వేరే ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ ఉర్రు. సో ఐ థాట్ ఏమనిపించింది అంటే బెస్ట్ యూనివర్సిటీ మన కంట్రీలో ఉంది, రైజింగ్ యూనివర్సిటీ, సో వై నాట్ బీ సాయి అని అనుకొని ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యాను. అండ్ వన్ మోర్ థింగ్, నువ్వు అన్నట్లు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఉన్నారన్నారు. అండ్ యూ సే లైక్ స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫోర్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ కూడా ఉన్నారా యూనివర్సిటీలో? ఎస్ సార్, ఉన్నారు. యాక్చువల్లీ మా స్కూల్ ఆఫ్ ఏఐ డీన్ అజిత్ అబ్రహం సార్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి కోట్ చేసిన వరల్డ్లో టాప్ 2% సైంటిస్ట్. రీసెంట్లీ, నాట్ రీసెంట్లీ, ఇట్ బీన్ ఫ్రమ్ 2 years సార్. వరల్డ్లో టాప్ 2% సైంటిస్ట్లో ఆయన ఒక ఏఐ సైంటిస్ట్లో ఆయన ఒక ఆయన. అండ్ రీసెంట్లీ రష్యన్ గవర్నమెంట్ ఫుల్ ఎక్స్పెన్సెస్ పే చేసి కూడా ఆయనని రష్యాకి కాన్ఫరెన్స్కి తీసుకున్నారు. సో అలాంటి పర్సనాలిటీ నుంచి డైరెక్ట్ ఇన్ పర్సన్గా లర్న్ చేయడం అనేది ఎక్స్పీరియన్స్ అనేది చాలా వాల్యుబుల్. వెరీ గ్రేట్. అండ్ జనరల్గా ఏంటంటే ఒక స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఆలోచించేది అక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంది, అట్ ద సేమ్ టైమ్ ప్లేస్మెంట్స్ అనేటువంటి అసిస్టెన్స్ ఎలా ఉంటుంది వాళ్ళ కోర్స్ కంప్లీట్ అవ్వగానే. అట్ ద సేమ్ టైం ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేటువంటిది ఏదో 4th yearలో ఇవ్వడమే కాదు, త్రూ అవుట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, కెరీర్ కౌన్సిలింగ్ కానివ్వండి, మెంటార్ మెంటీ సిస్టమ్ కానివ్వండి, వీటి గురించి ఆలోచించి జాయిన్ అవుతారు అనమాట. సో వాటి గురించి ఈ కాలేజ్లో ఎలా ఫెసిలిటేట్ చేస్తున్నారు? సో మాకు కూడా ఫస్ట్ ఇయర్ నుంచి మెంటార్ మెంటీ సిస్టమ్ ఉంటుంది. 10 members ఒక ఫ్యాకల్టీ అసైన్ చేస్తారు, 10 to 15 members ఆన్ అన్ యావరేజ్. ఆ ఫ్యాకల్టీ వాళ్ళు ఆ స్టూడెంట్ ఇంట్రెస్ట్, కెరియర్కి ఇన్ డెప్త్గా ఇన్ పర్సన్ అడ్వైస్ ఇస్తాడు. సో వెన్ ఇట్ కమ్స్ టు ప్లేస్మెంట్, ఈ స్కూల్ ఆఫ్ ఏఐ అనేది ఇక్కడ ఫస్ట్ బ్రాంచ్. సో మేమే ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్. సో గ్రాడ్యువలీ మేము గ్రాడ్యుయేట్ అయ్యే లోపలికి ద మార్కెట్ ఈజ్ వెరీ బిగ్ ఫర్ ఏఐ. సో ప్లేస్మెంట్లో ఏం డౌట్ లేదు. అండ్ మాకు టీచింగ్ ఫ్యాకల్టీ వాళ్ళకి ఇట్లా చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి సో నాలెడ్జ్ ఈజ్ మోర్, ద ఇన్పుట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దట్స్